జై శ్రీమన్నారాయణ. మన సనాతన ధర్మంలో దేవునికి పూజలో ఉపయోగించే పుష్పాలు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. పువ్వు అంటే పవిత్రత, సువాసన, భక్తి. దేవునికి అర్పించేటువంటి ప్రతి పువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే దేవునికి ఏ పువ్వు అర్పించాలి, ఏ పువ్వు ఫలిస్తే ఏమి ఫలితం వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పూజలో పుష్పాల గురించి కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. దేవునికి విడిగా పూలు వేసే కన్నా ఒక మాలగా కట్టి వేస్తే విశేషణ ఫలితాలు ఉంటాయి. పూజకు సువాసనతో ఉన్నటువంటి తాజా పూలు వాడితే జీవితంలో సుఖం అనుభవిస్తారు. పాడైన లేదా పురుగులు ఉన్న పూలతో పూజ అస్సలు పనికిరాదు. దేవునికి ప్లాస్టిక్ లేదా కాగిత పూలు ఉపయోగించడం శాస్త్రంలో మంచిది కాదని చెప్తారు. అలాగే పూజకు పెట్టేటువంటి పూలను ముందుగా వాసన చూడకూడదు అని కూడా పెద్దలు చెప్తారు. ఇక ఏ పువ్వు ఏ ఫలితం వస్తుంది అంటే కనుక ముందుగా జాజి పువ్వు. ఇది సమర్పించడం వల్ల చెడు గుణాలు తొలగి మంచి గుణాలు కలుగుతాయి. సంపెంగ పువ్వు, శత్రువులు బాధ తగ్గి రక్షణ కలుగుతుంది. పారిజాతం, మనస్సును శాంతి లభిస్తుంది. పద్మం లేదా కమలం, దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. మల్లె పువ్వు, ఆరోగ్యం పెరుగుతుంది. గన్నేరు పువ్వు, కళలు, సాహిత్యం అభివృద్ధి చెందుతాయి. అశోక పుష్పం, జీవితంలో ఉన్న దుఃఖాలు తొలగిపోతాయి. నందివర్ధన పుష్పాలతో పూజ చేస్తే సుఖం, శాంతి. పున్నాగ పుష్పంతో పూజ చేస్తే కుటుంబ సౌఖ్యం. పొద్దుతిరుగుడు పుష్పంతో పూజ చేస్తే కనుక ఐశ్వర్యము మరియు శుభ ఫలితాలు లభిస్తాయి. ఇలా ఒక్కొక్క పుష్పాలతో చేస్తే కనుక ఒక్కొక్క విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దేవునికి పువ్వు అర్పించడం అంటే కేవలం మన పూజా కార్యం మాత్రమే కాదు, అది మన భక్తిని, మనసును దేవునికి అర్పించేటువంటి పవిత్ర విధానం, భావన. కాబట్టి శుద్ధమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి పూలతో దేవునికి పూజిస్తే శాంతి, ఐశ్వర్యము, ఆనందము మన జీవితంలో వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కావున నిష్కల్మషమైనటువంటి మనసుతో పవిత్రమైనటువంటి వాతావరణంలో మంచి సువాసన వచ్చినటువంటి పుష్పాలతో దేవతా ఆరాధన వల్ల మన యొక్కటువంటి జీవితంలో పలు మార్పులు తీసుకువచ్చే అవకాశాలు భగవంతుడి కృప ఉండాలి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన